కంప్లీట్గా ఈ వీడియోలో ఆటోనమస్లో ఎలా ఫ్లై చేయాలనేది మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. ఈ VK-V9 సంబంధించిన డాటర్ డివైస్ అనేది మన దగ్గర ఉంది. ఈ డాటర్ డివైస్ కూడా యాప్ కనెక్ట్ చేసి ముందు బౌండరీ పాయింట్స్ అయితే తీసుకుందాం. సో దీనికి సంబంధించి యాప్ వచ్చేసి GCS అగ్రి అనే యాప్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మనకి పాపప్ అన్నట్టు మన SAG లోగో ఉంటుంది. అదేవిధంగా వాల్ పేపర్ కూడా SAG డ్రోన్ టెక్నాలజీస్ అయితే ఉంటుంది. సో మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్తే ఈ VK-V9 FC కంటే ముందుగా మనకి VK-V7 FC అనేది ఉంది. మేము అది గత 3-4 సంవత్సరాల ముందైతే ఎక్కువగా వాడాం, కానీ కమర్షియల్గా మార్కెట్లోకి అయితే తీసుకురాలేదు. కానీ ఇందులో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది VK-FCC ఎలా వాడాలనేది. సో నెక్స్ట్ ఏంటంటే గత 1 year నుంచి ఈ VK-V9 FCs అయితే మేము మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పాత కస్టమర్లు కూడా K3, K++ G కంట్రోలర్స్ వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే G కంట్రోలర్స్లో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. IMU ఇష్యూస్ కానీ, లేదంటే GPS ఇష్యూస్ కానీ, లేదా కొన్నిసార్లు ఏంటంటే క్రాష్ అయిపోవటం, అంటే తెలియకుండానే క్రాష్ అయిపోవటం, ఫ్లిప్ అయ్యి క్రాష్ అయిపోవటం, లేదంటే GPS కంట్రోల్ తప్పి క్రాష్ అయిపోవటం, ఇటువంటి చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో వీటన్నిటి ఓవర్కమ్ చేయడానికి అందులోనూ మేము కస్టమర్లు కన్విన్స్ చేసి ఒక్కసారి VK వాడమని చెప్పాము. అదే విధంగా లాస్ట్ ఇయర్ చాలా కస్టమర్స్కి మేము VK అయితే కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. స్టిల్ ఇప్పుడు దాకా 4000 నుంచి 6000 ట్యాంక్స్ దాకా స్ప్రే చేశారు. స్టిల్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. రెగ్యులర్గా చూసుకుంటే మనకి G కంట్రోలర్స్లో రెగ్యులర్ ఈ GPS ఇష్యూస్ కానీ అట్లా ఎక్కువగా వస్తుంటే ఎప్పుడు మనం పార్ట్స్ మారుస్తూనే ఉంటాం, కానీ స్టిల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో VKలో ఏంటంటే మేము 1 year బ్యాక్ మార్చిన FCs కూడా ఇప్పుడు దాకా ఇటువంటి స్పేర్ పార్ట్స్ మార్చలేదు, ఇటువంటి మేజర్ ఇష్యూస్ అయితే రాలేదు. సో ముందుగా మనం ఫ్లాష్ Q20 డ్రోన్ మన దగ్గర ఉంది, VK-FC అనమాట. సో డాటర్ డివైస్ కూడా మన చేతిలో ఉంది. ఫస్ట్ మనం డ్రోన్కి బ్యాటరీ కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం యాప్ కూడా కనెక్ట్ చేసుకొని ఈ డాటర్ డివైస్ కూడా యాప్ కనెక్ట్ చేసి ముందు బౌండరీ పాయింట్స్ అయితే తీసుకుందాం. సో ముందుగా మనం ఈ VKకి సంబంధించిన యాప్ అనేది మనం ఓపెన్ చేద్దాం మొబైల్లో అన్నట్టు. సో దీనికి సంబంధించి యాప్ వచ్చేసి GCS అగ్రి అనే యాప్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మనకి పాపప్ అన్నట్టు మన SAG లోగో ఉంటుంది. అదేవిధంగా వాల్ పేపర్ కూడా SAG డ్రోన్ టెక్నాలజీస్ అయితే ఉంటుంది. సో ముందుగా మనం డివైస్ని కనెక్ట్ చేద్దాం. ముందు అంటే రిమోట్కి డ్రోన్ అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇందులో మనం డివైస్లోకి వెళ్ళిపోతే మనకి పైన కంట్రోల్స్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే మనకి T12-573 అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డ్రోన్కి రిమోట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి వోల్టేజ్ కానీ ఇవన్నీ మనకి డిస్ప్లే మీద అన్నట్టు అన్ని డిస్ప్లే చేస్తాయి. పైన చూసుకుంటే మనకి శాటిలైట్స్ కానీ, వోల్టేజ్ కానీ, అదేవిధంగా ఫ్లైట్ టైమ్ రికార్డ్ కానీ, GPS మోడ్ కానీ, ఈ పంపుకి సంబంధించిన ఆప్షన్స్ కానీ, కింద డౌన్ సైడ్ అయితే పారామీటర్స్ కానీ అన్ని ఆప్షన్స్ మనకి యాప్లో చూపిస్తాయి. ఓకే, మనం ముందుగా పైన మీకు చూపిస్తున్న మాన్యువల్ వర్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే కంప్లీట్గా లార్జ్ ఫీల్డ్ వర్క్ అనేది ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ అంటే ప్లాట్ని యాడ్ చేయడం కాబట్టి యాడ్ అని క్లిక్ చేస్తే ముందు దేని ద్వారా ఆ పాయింట్స్ తీసుకోవాలనేది మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో నేను డిఫాల్ట్గా అన్నట్టు లొకేటర్ అనేది సెలెక్ట్ చేశాను. మీరు డ్రోన్ ద్వారా మ్యాప్ చేయొచ్చు, అదేవిధంగా మ్యాప్ ద్వారా మ్యాప్ చేయొచ్చు, అదేవిధంగా మొబైల్ GPS యూజ్ చేసుకొని కూడా 3 ఆప్షన్ కంట్రోలర్ ద్వారా కూడా మనం మొబైల్ GPS యూజ్ చేసుకొని మనం పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. సో నేను లొకేటర్ ఆన్ చేశాను. మనకి ఆటోమేటిక్గా సర్చ్ లొకేటర్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ అనేది కనిపిస్తుంది. సో ముందుగా మనం యాప్లో అయితే లొకేటర్ అయితే సెలెక్ట్ చేసాము, కానీ మనం పవర్ ఆన్ చేయలేదు. ఫస్ట్ దీన్ని పవర్ ఆన్ చేద్దాం. దీన్ని జస్ట్ పవర్ బటన్ నొక్కినా, లాంగ్ ప్రెస్ కొట్టినా కానీ మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. సో మనకి ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందో కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. స్టేటస్ అయితే మనకి ఇది కనెక్ట్ అవ్వలేదు. సో మనం యాప్లోకి వెళ్ళిపోతే ముందు యాప్లో మనం చూసుకుంటే సర్చ్ లొకేటర్ అనేది దాన్ని క్లిక్ చేయాలి మనం. మనకు ఆటోమేటిక్గా కింద VKDT0135 అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా అయితే మనకి డాటర్ డివైస్ అయితే మొబైల్ కనెక్ట్ అయిపోయింది, యాప్ కనెక్ట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ టాప్ చూసుకున్న మనకి యాక్యురసీ, శాటిలైట్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ యాప్లో జూమ్ చేసి చూసుకుంటే మనకి డ్రోన్ ఐకాన్ అయితే పింక్ కలర్లో అన్నట్టు, రెడ్ బ్లూ షేప్లో అన్నట్టు మనకి డ్రోన్ ఐకాన్ కనిపించింది. అదేవిధంగా చిన్న డాట్ ఉన్నదేమో డాటర్ డివైజు, అదేవిధంగా పెద్దది బ్లూ కలర్లో డాట్ ఉన్నదేమో మనకి రిమోట్ GPS అనమాట. కంప్లీట్ 3 లొకేషన్స్ మనకు చూపిస్తుంది. మనం డ్రోన్ GPS ద్వారా మనం ఆటోనమస్లో పాయింట్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా డాటర్ డివైస్ ద్వారా ఆటోనమస్లో పాయింట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం యాక్యురసీ తక్కువ ఉన్నా కానీ మొబైల్ GPS ద్వారా కూడా మనం ఈ బౌండరీ పాయింట్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో మనం అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ముందు
ఫీల్డ్ చుట్టూ తిరగాలి కాబట్టి ఒక సైడ్ నుంచి అంటే మనం సగం తిరిగేసి మళ్ళీ ఇంకో సైడ్ సగం తిరగడం అయితే కుదరదు. మనం ఏదైనా కానీ ఫీల్డ్ చుట్టూ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా ఒక సర్కిల్ లాగా లేదంటే ఒక సైడ్ నుంచి ఇంకో ఎండ్ వైపు అన్నట్టు 1 by 1 పాయింట్స్ అయితే సేవ్ చేసుకుంటూ రావాలి. సో మనం ఫస్ట్ పాయింట్ ఒక సైడ్ నుంచి ఎడ్జ్గా అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఒక ఎడ్జ్ అనమాట. ఇందులోకి వెళ్ళిపోయి ఈ సైడ్కి వెళ్ళిపోయి మనం ఇది ఒక ఎడ్జ్ పాయింట్. సో మనం పాయింట్ ఎక్కడ సేవ్ చేయాలో దాని డివైజన్ అనేది కొంచెం ఈ పొజిషన్లో పట్టుకొని అంటే ఈ టాప్ యాంగిల్ పైకి పోయి చూపిస్తా పట్టుకొని మనం ఇక్కడ ఎడ్జ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. ఎడ్జ్ పాయింట్స్లోకి వెళ్ళేకే మనకు ఆబ్స్టికల్ బౌండరీ పాయింట్ సేవ్ చేయాలన్నా రౌండ్ పాయింట్స్ కానీ ఎడ్జ్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎడ్జ్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. సో డాట్ అనేది క్లిక్ చేస్తే పాయింట్ పడిపోయింది ఇక్కడ అన్నట్టు మార్క్ పడిపోయింది. సో నేను డాట్ అయితే క్లిక్ చేశాను. ఆ 1 పాయింట్ అయితే రికార్డ్ అయిపోయింది. ఫస్ట్ బౌండరీ పాయింట్ అయితే రికార్డ్ అయిపోయింది. సో మనం ఇంకో ఎడ్జ్కి వెళ్ళిపోదాం. మనం మూవ్ అవుతూ ఉంటే కంప్లీట్గా డాటర్ డివైస్ పాయింట్ కూడా చిన్న మార్క్ కూడా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంకో ఎడ్జ్ పాయింట్ ఇది. సో ఈ పాయింట్ కూడా మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో సెకండ్ ఎడ్జ్ పాయింట్ కూడా మనకు సెలెక్ట్ అయిపోయింది కంప్లీట్గా. సో మనం ఇంకో ఎడ్జ్ పాయింట్కి వెళ్ళిపోదాం. మీరు మొబైల్లో చూసుకుంటే స్క్రీన్ మీద చూసుకుంటే ఏదైతే సాలిడ్గా పెద్ద బ్లూ కలర్ డాట్ ఉందో అది మొబైల్ జీపీఎస్, చిన్న డాట్ ఉన్నది మాత్రమే మనకి డాటర్ డివైస్ జీపీఎస్ అనమాట. సో మనం కంప్లీట్గా 3 ఎడ్జ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టేద్దాం. సో 3 పాయింట్స్ అయితే సేవ్ చేసాం. ఇప్పుడు ఫైనల్ ఫోర్త్ పాయింట్ అనేది సేవ్ చేద్దాం. సో ఇది మనకి 4th పాయింట్ అనమాట. ఈ 4th పాయింట్ కూడా మనం క్లిక్ చేసాం. సో కంప్లీట్ ఇది 4 పాయింట్స్ మనం సేవ్ చేయడం జరిగింది. ఈ సేవ్ చేసే ఆప్షన్ వచ్చేసి మనం చూసుకుంటే కింద లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ పాపప్ వస్తుంది. దీంట్లో మనం ఏం పాయింట్ సేవ్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫార్మర్ నేమ్ కానీ అది అలా సేవ్ చేసుకోవాలి. లైక్ రామకృష్ణ 2 acres లేక 3 acres అట్లా ఎన్ని ఎకరాలు వచ్చిద్దో అది మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి నేను టెస్ట్ 001 అనేది నేమ్తో సేవ్ చేస్తున్నాను. సో కంప్లీట్గా మన ప్లాట్ అయితే సేవ్ అయింది. మీరు డిస్ప్లే మీద చూసుకోవచ్చు. వన్స్ మనం అన్ని పాయింట్స్ సేవ్ చేసిన తర్వాత ప్లాట్ అనేది మనం సేవ్ చేసాం బౌండరీ పాయింట్స్తో, అది డాటర్ డివైస్ ద్వారా. సో దీన్ని మనం ఆ డ్రోన్ ద్వారా ఫ్లై చేసి కూడా ఒకసారి చూద్దాం. సో మనం డిస్ప్లే మీద చూసుకుంటే టెస్ట్ 001 అయితే ప్లాట్ మనకి సేవ్ చేసిన ప్లాట్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సో ఎడిట్ పారామీటర్స్లోకి వెళ్ళి మనం కంప్లీట్గా రూట్ స్పేసింగ్ ఎంత ఇవ్వాలి, అదేవిధంగా సేఫ్ డిస్టెన్స్ ఎడ్జ్ సైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి సేఫ్ డిస్టెన్స్ ఎంత ఇవ్వాలి ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం వన్స్ ప్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం కామన్ పారామీటర్స్ అయితే మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ పారామీటర్స్ చూసుకుంటే లైక్ ఆ లైన్కి స్పేసింగ్ ఎంత పెట్టాలి, చుట్టూ బౌండరీ పాయింట్స్ నుంచి ఈ లైన్ అనేది ఎంత సేఫ్టీ డిస్టెన్స్ లోపల ఉండాలనేది కానీ ఇవన్నీ మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆబ్స్టికల్ అంటే బౌండరీ పాయింట్స్ అన్న లోపల ఆబ్స్టికల్ ఏమైనా ఉండి అట్లాంటి పాయింట్స్ ఏమైనా సేవ్ చేసినా కానీ ఆ పాయింట్స్కి ఈ లైన్స్ ఎంత దూరం ఉండాలనేది ఇవన్నీ కామన్ సెట్టింగ్స్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే లైక్ డ్రోన్ స్పీడ్ ఎంత పెట్టాలి, హైట్ ఎంత పెట్టాలి, స్ప్రే పర్ఫార్మెన్స్ అంటే ఎంత స్పీడ్ ఎంత పర్సంటేజ్ పెట్టాలి, లేదా ఎకరాల లెక్క స్ప్రే చేయాలనుకుంటే ఎకరానికి ఎన్ని లీటర్లు తడవాలి, ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనం ఈ అటానమస్ చేసే ముందే మనం పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఆప్షన్స్ అన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం వన్స్ అన్ని పారామీటర్స్ సెట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ రూట్ క్లిక్ చేసామంటే మనం ఏదైతే ఈ యాప్లో మనం వే పాయింట్స్ అన్ని సేవ్ చేస్తామో అదంతా డ్రోన్లోకి అప్లోడ్ అవుతుంది. సో మనం వన్స్ ఈ ఫ్లై చేసే ముందు రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ ఒకటి, అదేవిధంగా రిటర్న్ టు వచ్చే డ్రోన్ స్పీడ్ ఇవన్నీ మనం సెట్ చేసి అదేవిధంగా ఇందులో ఉన్న లిక్విడ్ కూడా అయిపోతే ఎలా అంటే హోవర్ చేయాలా లేదంటే రిటర్న్ హోమ్ రావాలి లేక ల్యాండ్ అవ్వాలన్న ఆప్షన్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ మనం స్టార్ట్ క్లిక్ చేసామంటే డ్రోన్ ఆటోమేటిక్ టేక్ ఆఫ్ తీసుకొని
బౌండరీ పాయింట్స్ అనేది 1 by 1 స్ప్రే చేసుకుంటూ వస్తుంది. సో ముఖ్యంగా మనం ఆ టేక్ ఆఫ్ తీసుకునే ముందు మనం చేసే స్ప్రేయింగ్ ఏరియా అనేది ఓపెన్ ఉందో లేదో చూసుకోండి. ఏమైనా ఆబ్స్టికల్స్ ఉంటే మనం అటానమస్ చేసేటప్పుడు కూడా అవాయిడెన్స్ అయితే చేయొచ్చు, అది గమనించుకోండి. సో ప్రాపర్గా మా దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ ఏమన్నా వచ్చినా కానీ అటానమస్ చేసేటప్పుడు ఎలా అవాయిడ్ చేయాలనేది కానీ మాన్యువల్లో ఎలా సేఫ్ డిస్టెన్స్ చూసుకొని ఫ్లై చేయాలని ఇవన్నీ ప్రాపర్ ట్రైనింగ్ 1 week ట్రైనింగ్ ఉంటుంది, అందులో అయితే నేర్పిస్తాం. సో ఇప్పుడు మనం టేక్ ఆఫ్ తీసుకున్నాం కాబట్టి టేక్ ఆఫ్ ఏరియా కూడా ఓపెన్ ఏరియా ఉందా లేదో చూసుకున్నాం, ఏమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా కానీ గమనించండి. సో ముందుగా మనం అన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసాం. నేను డైరెక్ట్గా మాన్యువల్ టేక్ ఆఫ్ అయితే తీసుకోకుండా ఆటో టేక్ ఆఫ్ కొట్టేస్తున్నాను. సో వన్స్ నేను స్లైడ్ చేసామంటే డిస్ప్లే మీద చూసుకుని మనం స్లైడ్ చేసామంటే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ తీసుకునేది. మనం డిస్ప్లేలో చూసుకుంటే ఎస్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఈ అంటే ఎండింగ్ పాయింట్. సో మనం స్టార్టింగ్ పాయింట్ అయితే అదే స్టార్ట్ అయిపోతుంది. మనం జస్ట్ ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రియల్ టైంలో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ స్ప్రే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ లైన్కి అయితే వచ్చేస్తుంది. మనం డిస్ప్లే మీద కూడా మీరు చూసుకోవచ్చు. మనం రియల్ టైంలోనే మనం స్ప్రేయింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలు స్ప్రే చేయాలనేది పర్ ఎకర్కి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్లో అనేది ఇంక్రీజ్ చేశాను, చాలా అంటే చాలా ఎక్కువగా అన్నట్టు ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. మనకు స్ప్రే పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదంతా మనం రియల్ టైంలోనే మనం చేసుకోవచ్చు. మీరు డిస్ప్లే చూసుకుంటే కంప్లీట్గా ఈ అంటే ఎండ్ పొజిషన్ వర్క్ స్ప్రేయింగ్ అయిపోవడంతో మనకి డ్రోన్ అనేది హోవర్లోనే ఉండిపోయింది. మనం తీసుకొచ్చి మాన్యువల్ ఆటోమేటిక్గా మాన్యువల్ కంట్రోల్కి వస్తుంది కాబట్టి మనం తీసుకొచ్చి ల్యాండ్ చేసుకోవచ్చు. మన కంప్లీట్గా వర్క్ అయిపోయిన తర్వాత మీరు డిస్ప్లే మీద చూసుకుంటే మనకి ఎంత ఏరియా కవర్ చేసింది, ఎన్ని లీటర్ స్ప్రే చేసింది అనేది మనకు మొత్తం ఆ వర్క్ రిపోర్ట్ అయితే మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. సో మనం వన్స్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి చూసుకుంటే ఇది ఆప్షన్ అనమాట. మొత్తం అన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయి. సో మాన్యువల్ ఒకవేళ మీరు మాన్యువల్ స్ప్రే చేశారంటే జస్ట్ ఫీల్డ్ వర్క్లోకి లార్జ్ ఫీల్డ్ వర్క్ తీసేసి మాన్యువల్ వర్క్ సెలెక్ట్ చేసామంటే మనకి రెగ్యులర్గా మ్యాప్ చూపిస్తుంది, కెమెరా కానీ అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మనం మాన్యువల్ ఆప్షన్ చేయాలంటే మనకి రెగ్యులర్గానే ఆ జాయ్స్టిక్స్ ద్వారా మనం ఆర్మింగ్ చేసి టేక్ ఆఫ్ తీసుకొని మనం పంపు స్విచ్ అనేది మాన్యువల్గా ఆన్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్ ఉండదు. సో మాన్యువల్గా ఆన్ చేసి ఈ స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎలా అన్నట్టు మనం వర్క్ అనేది చేస్తాం. మనం పంప్ ఆఫ్ చేసుకొని మనం ల్యాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ తీసుకున్నా కానీ రిటర్న్ హోమ్ క్లిక్ చేసామంటే ఆర్టీహెచ్ క్లిక్ చేస్తే రిటర్న్ టు హోమ్ వచ్చేస్తుంది. లేదా మనం ల్యాండ్ క్లిక్ చేసామంటే ల్యాండ్ అదే పొజిషన్లో ల్యాండ్ అయిపోతుంది. నేను ల్యాండ్ క్లిక్ చేశాను, అదే పొజిషన్లో ల్యాండ్ అయిపోతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ వీకే ఫ్లైట్ కంట్రోల్లో తెలుసుకొని జస్ట్ 5 to 10% మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సింది కూడా చాలా అంటే చాలా ఆప్షన్స్, చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ కంప్లీట్గా మా దగ్గర డ్రోన్ కొనుక్కున్న వాళ్ళకి ఈ దీంట్లో టాప్ టు బాటమ్ అసలు ఫిజికల్గా ఎటువంటి కనెక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా యాప్ ద్వారా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి ఎలా వర్క్ చేయాలనేది కంప్లీట్ ట్రైనింగ్ అయితే మేము 4 days నుంచి 1 week ట్రైనింగ్ అయితే ఇస్తాం. కంప్లీట్గా వన్స్ ట్రైనింగ్ అయిపోయారంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే ఫ్లై చేయడానికి రన్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు పైలట్. ఈ వీడియోలో మీరు మ్యాక్సిమం ఆ వీకే V9 డాటర్ డివైస్తో యూజ్ చేసి పాయింట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారు. అదేవిధంగా మాన్యువల్ అటానమస్ ఎలా ఫ్లై చేయాలో కూడా మీరు చూసుకున్నారు. మ్యాక్సిమం వీడియోలో ఏంటంటే సింపుల్గా అన్నట్టు సింపుల్ ఆప్షన్స్ మాత్రమే చెప్పాము. మీరు వన్స్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారంటే కంప్లీట్గా దీని టాప్ టు బాటమ్ అన్ని ఆప్షన్స్ అయితే నేర్చుకోవచ్చు ట్రైనింగ్లో. సో ప్రాపర్ 1 week ట్రైనింగ్లో అన్నట్టు అన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీరు ఈజీగా అన్నట్టు ఫ్లై చేయగలుగుతారు వీకే ఫ్లైట్ కంట్రోల్ అనేది. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతేనండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు అప్ టు డేట్ తెలుసుకోవాలనుకుంటే SAG డ్రోన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఎవరన్నా వీకే పాత కస్టమర్ ఏమన్నా వీకే వాడాలనుకున్నా కానీ లేక కొత్త డ్రోన్స్ కొనాలనుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.